రైట్ ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఈసారి సమావేశాలు హాట్ గా కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. ముఖ్యంగా విపక్షాలు ఆపరేషన్ సింధూర్ అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునరుద్ధరణకి సంబంధించి ప్రధానంగా చర్చకు పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీనిపై అధికార పక్షం ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతుంది, ఎలా తిప్పికొట్టబోతుంది? శ్రావణి, నిజంగా అంటే మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యేటటువంటి ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిజానికి అంటే పహల్గామ్ ఉగ్రదాడితో పాటు ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత ఈ సీజ్ ఫైర్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు కేంద్రం అనౌన్స్ చేయకముందే, అంటే ఏదైతే భారత ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయకముందే ట్రంప్ అనౌన్స్మెంట్ అనేది చేశాడు. తానే దీనికి సంబంధించినటువంటి యుద్ధాన్ని ఆపనేటువంటి కామెంట్ చేశాడు. సో దీని మీద ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వాలంటూ ఒకవైపు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటిపైన కూడా పార్లమెంట్ లో చర్చ జరగాలని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విధంగానైతే పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగంలో పహల్గామ్ ఇష్యూతో పాటు ఆపరేషన్ సింధూర్ కూడా ప్రస్తావించారు. అంటే ఏ విధంగానైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు పహల్గామ్ లో చేసినటువంటి ఆ క్రూరత్వాన్ని చూశాము. అంతేకాదు వాళ్లకు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం సరైనటువంటి సమాధానం కూడా చెప్పిందనే విషయాన్ని స్పష్టం చేశారు. దాంతో పాటు ఏ విధంగానైతే ప్రపంచంలో భారత్ అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్తుంది ఏంటి అనే విషయాన్ని కూడా తన ప్రసంగం ద్వారా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం కొన్ని విషయాల్లో కీలక డిమాండ్ చేస్తున్నారు. అంటే ఈ పహల్గామ్ తో పాటు ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత సీజ్ ఫైర్ కి సంబంధించినటువంటి అంశాలు పార్లమెంట్ లో చర్చ జరగాలి. దాంతో పాటు బీహార్ లో జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఏదైతే ఓటర్లకు సంబంధించినటువంటి సమగ్ర సర్వే ఏదైతే ఉందో దీనిపైన కూడా పార్లమెంట్ లో ఖచ్చితంగా చర్చ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోపక్క దేశంలో అణగారిన వర్గాలు, ప్రధానంగా దళితులు, దాంతోపాటు ఆదివాసీలపైన దాడులు జరుగుతున్నాయి. ఈ అంశాల్లో కూడా పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇంకోవైపు ఏ విధంగానైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి అంశాలుగా చూస్తే అటు ఓటర్లకు సంబంధించినటువంటి అంశాలతో పాటు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లను కూడా ఇప్పుడు వాళ్లకు సరైనటువంటి ప్రజాస్వామ్యం లేకుండా ప్రభుత్వం యోచిస్తుంది. వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఓట్లు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా ఓట్లు తీసేస్తున్నారు. ఇదే అంశం మహారాష్ట్రలో జరిగింది, ఆ తర్వాత బీహార్లో కూడా జరిగింది. సో ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి పార్లమెంటు వేదికగా చర్చ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు ఏ విధంగానైతే దేశవ్యాప్తంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మరోవైపు రైతులకు మేలు చేస్తున్నాం అంటున్నప్పటికీ కూడా రైతులకు మరింత మేలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో వాటిపైన కూడా పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోపక్క విదేశాలకు సంబంధించినటువంటి అంశంలో పాలసీ ఎలా ఉంది అంటే చైనాకు సంబంధించినటువంటి పాలసీ కావచ్చు, గాజాకు సంబంధించినటువంటి పాలసీ కావచ్చు, దాంతోపాటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన ఖచ్చితంగా చర్చ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే 8 బిల్లులను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. ఆ బిల్లులకు సంబంధించినటువంటి సవరణలు ఉన్నాయి. సో వాటన్నిటికి కూడా ప్రతిపక్షాలు ఖచ్చితంగా సహకరించాలని చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంది ఒకటే, ఏవైతే కీలక అంశాలు ఉన్నాయో వీటన్నిటిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పార్లమెంట్లో సమాధానం ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి.